రోజుల్లో గోదావరి జిల్లాలో తీవ్రమైన ఎండలు కాసే పరిస్థితి ఉంది. 51 నుంచి 53 డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరుకునే పరిస్థితి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. జిల్లాలో గత 4-5 రోజులుగా ఎండలకు 25 మంది వరకు చనిపోయారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ రద్దు చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్న తీరు, మండిపోతున్న ఎండల తీవ్రతపై మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరింత సమాచారం అందిస్తారు. రానున్న 3 రోజుల్లో కూడా చాలా ఘోరమైన ఎండలు కాస్తాయని చెప్పి ఇంతకుముందే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. సోమవారం నాటికి దాదాపుగా 51 నుంచి 53 డిగ్రీల ఉష్ణోగ్రతకి పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద గత 4 రోజులుగా కాస్తున్న తీవ్ర ఎండలకు 25 మంది వరకు మృతి చెందారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 4 చనిపోయారు. మరో 4 కోసం ఒక విచారణ జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మొత్తం చూసినట్లయితే గత 4 రోజులుగా ఎండలు విపరీతమైన వేడి గాలులతో వీస్తున్నాయి. అలాగే సాయంత్రం సమయంలో కూడా చాలా ఈదురు గాలులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మండిపోతున్న ఎండలతో చాలా జనం బయటికి రావాలంటేనే గడగల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా చలివేంద్రాలు చాలా చోట్ల పనిచేయట్లేదు. అధికారికంగానే గవర్నమెంట్ తరపున 5,000 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మరో 1000 చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. అయితే ఈ ఎండలు పెరిగిపోయిన ఎండలు రీత్యా జనం బయట తిరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎండ తీవ్రత తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 3-3:30 గంటల వరకు దుకాణాలను మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నారో, వడదెబ్బతో చనిపోయి ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఈ వడగాడుపులకి, ఈ వేడి ఎండ ఏడుమికి అగ్నిగుండంలా కాస్తున్న ఎండలో నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్ల మీద తిరిగే ప్రజలు కూడా చాలా అత్యవసరం మీదే తిరుగుతున్నారు. ఇది మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా ఉన్న పరిస్థితి. రానున్న 3 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండడం వల్ల వడదెబ్బ నుంచి తేరుకోవాలని, రక్షణ కల్పించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. వార్చ్ స్టూడియో.